రైట్ గా టాప్ 3 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. అన్నదాతకు గుడ్ న్యూస్. నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. కర్ణాటక, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలకు విస్తరించిన రుతుపవనాలు మిగతా రాష్ట్రాల్లోకి ప్రవేశించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని తెలిపింది. ఈ నేపథ్యంలోనే కర్ణాటక, కేరళకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. రాగల 48 గంటల్లో 2 రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇక ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది ఐఎండీ. ఇక నైరుతి రుతుపవనాలు తాజా వాతావరణ పరిస్థితులకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, వెదర్ కి సంబంధించిన అప్డేట్ ఏంటి? సింధూర, ఇప్పటికే నైరుతి రుతుపవనాలు కేరళను ఈ రోజు మధ్యాహ్నం తాకాయి. ఆ తర్వాత కేరళతో పాటు ఇటు తమిళనాడు, కొంత కర్ణాటక భూభాగంలోకి వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణతో పాటు ఏపీ కూడా ఈ 2-3 రోజుల్లో కూడా విస్తరించేటువంటి అవకాశాలు ఉన్న నేపథ్యంలో అన్నదాతలకు ఒక శుభవార్తను చెప్పొచ్చు. గతంలో 2009 తర్వాత ఇదే మొదటిసారి ఇంత త్వరగా ఇటు నైరుతి రుతుపవనాలు రావటం, ఈసారి కూడా సాధారణ వర్షపాతం ఉంటుందంటూ కూడా రాష్ట్ర వాతావరణ శాఖ కూడా సూచించింది. ప్రధానంగా ఈ అల్పపీడనం కూడా ఇప్పటికే కొనసాగుతుంది. కొన్ని జిల్లాల్లో కూడా ఎల్లో అలర్ట్ తో పాటు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది. ఈ నెల 27న మరొక అల్పపీడనం ఏర్పడబోతుంది. తర్వాత ఇప్పుడున్నటువంటి అల్పపీడనం కూడా వాయుగుండంగా మారేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇటు హైదరాబాద్ కూడా మరో 2-3 రోజుల పాటు వర్షాలు ఉండేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. నైరుతి రుతుపవనాల రావడంతో అన్నదాతలు కూడా ఇటు ఏదైతే వ్యవసాయ పనుల్లో కూడా బిజీ అయ్యేటువంటి అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరో 2-3 రోజుల్లో ఇటు తెలంగాణతో పాటు ఏపీలో కూడా కొంత భాగంలోకి ప్రవేశించేటువంటి అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జూన్ మొదటి వారం కల్లా పూర్తి స్థాయిలో తెలంగాణలో కావచ్చు, ఇటు ఏపీలో కావచ్చు నైరుతి రుతుపవనాలు విస్తరించేటువంటి అవకాశాలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. సింధూరా, కిరణ్, కర్ణాటక, కేరళకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. అలాగే రాగల ఇంకా 48 గంటల్లో కూడా 2 తెలుగు రాష్ట్రాలలో విస్తారంగా వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని కూడా చెప్పింది. మరి 2 తెలుగు రాష్ట్రాలకి అలర్ట్స్ ఏమైనా జారీ చేసిందా? అన్నదాతలకి సంబంధించి ఏం సూచించింది? ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పటికే కర్ణాటకతో పాటు తమిళనాడులో కొన్ని ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో నైరుతి రుతుపవనాలు తాకినట్టుగా తెలుస్తోంది. ఆ నేపథ్యంలోనే అల్పపీడనంతో పాటు ఉపరితల ఆవర్తన ద్రోణి కారణంగా రెడ్ అలర్ట్ జారీ చేసింది. 2 రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున వర్షాలు కురిసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇటు తెలంగాణతో పాటు ఏపీలో కూడా కొన్ని ప్రాంతాల్లో కూడా వర్షాలు కురిసేటువంటి అవకాశం నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇటు దక్షిణ కోస్తా జిల్లాలకు కావచ్చు, రాయలసీమ జిల్లాలకు కూడా వర్షా సూచన ఉన్నట్టుగా ఆ వాతావరణ శాఖ వెల్లడించింది. ఇటు హైదరాబాద్ కావచ్చు, తెలంగాణలో కూడా దాదాపు 20 జిల్లాలకు ఎల్లో అలర్ట్ తో పాటు కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది. రాబోయేటువంటి 48 గంటల్లో పూర్తి స్థాయిలో భారీ వర్షాలు కూడా ఉండనున్నట్లుగా మనకైతే ప్రస్తుతానికి వాతావరణ శాఖ వివరాలు అయితే వెల్లడించింది. సింధూరా, రైట్, థ్యాంక్ యూ కిరణ్.